ప్రేక్షకులకు వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఏపీ 13 న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. బుడమేరు గండ్ల పుడిక పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పనులను ఎప్పటికప్పుడు లైవ్ లో పరిశీలిస్తున్నారు. ఏపీ రాజధానిపై తప్పుడు ప్రచారాలకు చెక్. కర్నూలు జిల్లాలో వెరైటీ వినాయకుడు శ్రీ ఉగ్ర నరసింహంలో అవతారం. సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్. బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్లో ఏరియల్ విజిట్ ద్వారా పరిశీలన. బుడమేరు ఏ ప్రాంతాల గుండా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో పరిశీలించారు. బుడమేరు ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురైందో నిశితంగా పరిశీలించిన సీఎం బుడమేరుకు పడిన గండ్లు పుడిచే పనుల్లో పరిశీలించిన చంద్రబాబు కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిని పరిశీలించిన సీఎం ప్రకాశం బ్యారేజ్కి దిగువన కృష్ణానది ప్రవాహాలు పరిశీలించిన చంద్రబాబు కృష్ణానది సముద్రంలో కలిసే హంసల దీవి ప్రాంతాన్ని కృష్ణానది లంక గ్రామాలను పరిశీలించిన సీఎం. ఏపీ రాజధానిపై తప్పుడు ప్రచారాలకు చెక్. 29 గ్రామాల్లో నిన్నటి పరిస్థితి. రాజధానిలో ముంపు లేదు, కానీ విషం వాళ్ళ ఆలోచనలో కుట్ర రాజకీయాల్లో ఉందని ఆరోపించారు. వినాయక చవితి సందడి మొదలైంది.
దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు గణపతిని ప్రతిష్ఠించడానికి మండపాలు అందంగా ముస్తాబు చేస్తున్నారు. మరోవైపు వివిధ రూపాల్లో గణపయ్య మండపాల్లో కొలువు తీరి భక్తులతో పూజలను అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ఏమగనూరులోని గణపయ్య ఉగ్ర నరసింహ రూపంలో కొలువు తీరనున్నాడు. ఈ ఉగ్ర నరసింహస్వామి అవతారం రూపంలో ఉన్న వినాయకుడు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. కొండవీటి ప్రాంతంలో శ్రీ బాల వినాయక యువక మండలి ఆధ్వర్యంలో గత 33 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో పర్యావరణాన్ని కాపాడే విధంగా మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఏమగనూరులో ఏర్పాటు చేసిన శ్రీ ఉగ్ర నరసింహస్వామి వారి అవతారం రూపంలో ఉన్న వినాయకుడు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. స్థానిక కొండవీటి ప్రాంతంలో శ్రీ బాల వినాయక యువక మండలి ఆధ్వర్యంలో పర్యావరణాన్ని కాపాడుతూ సుమారు 33 సంవత్సరాల నుంచి మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వీరు ప్రతి సంవత్సరం పూజకు అవసరమయ్యే సామాగ్రితోనే ఒక్కో సంవత్సరం ఒక్కో వేరేటి రూపంలో వినాయకుడు విగ్రహాన్ని తయారు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సంవత్సరం కూడా శ్రీశైలం, అరుణాచలం, కాశీ నుంచి 70 కేజీల రుద్రాక్షాలను సేకరించి సుమారు 41 రోజుల పాటు శ్రమించి 20 అడుగుల ఎత్తుగల శ్రీ ఉగ్ర నరసింహస్వామి వారి అవతారంలో మట్టి వినాయకుడిని తయారు చేశారు. ఈ విగ్రహం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విగ్రహం తయారీకి గాను 3 లక్షల ఖర్చు అవుతుందని అన్నారు. ఈ విగ్రహాన్ని దర్శించుకునేందుకు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి వస్తారని వినాయక మండలి నిర్వాహకులు తెలియజేశారు. యాక్టివ్ ఇంతలా ఉన్న యాక్టివ్ అంతేగాని ఇంతలా లేదు. చర్మం ఉన్నట్టే ఉంటుంది. శ్రీ బాల వినాయక యుగ మండలి కొండవీటి ప్రాంతమైన మేము గత 32 సంవత్సరాలుగా బాల వినాయకుని మేము తయారు చేస్తూ పూజా సామాగ్రి వస్తువులని తయారు చేస్తున్నాము. పర్యావరణ దృష్టిలో పెట్టుకుని ఎటువంటి కెమికల్స్ వాడకుండా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా మట్టి వినాయకుడిని తయారు చేస్తూ పూజా సామాగ్రితో తయారు చేస్తున్నాము. ఈ సంవత్సరం గత 2 నెలల నుంచి మా వినాయక సభ్యులమైన రఘు, బండ, అశోక్ తదితరులు కష్టపడి పనిచేస్తూ ఈ 2 నెలలుగా ఈ వినాయకుడిని తయారు చేస్తున్నారు. రుద్రాక్షల వినాయకుడిని ఈ సంవత్సరం తయారు చేస్తున్నాము. దాదాపు 3 లక్షల రూపాయల వ్యయంతో వినాయకుడు తయారైంది. మొత్తం ఖర్చు 5 లక్షల రూపాయల వరకు కావచ్చు. ఈ రుద్రాక్షలను మేము శ్రీశైలం, భద్రాచలం తదితర పుణ్యస్థలాల నుంచి సేకరించి తీసుకుని వచ్చినాం. అరుణాచలం ఎన్ని ఉంటాయి అన్నది? 70 కేజీలు. రుద్రాక్షల్లో ప్రత్యేకత అనగా రుద్రాక్ష ధరించడం వల్ల మనిషికి ఆత్మశాంతి కలుగుతుందన్న సదుద్దేశంతో ఆధ్యాత్మికంగా దృష్టిలో ఉంచుకొని రుద్రాక్షలు తయారు చేసింది. ఈసారి వినాయకుని ఉగ్ర నరసింహుడి రూపంలో దుష్ట శిక్షణ, శిష్టరక్షణ గావించిన ఉగ్ర రూపాన్ని తయారు చేస్తున్నాం. బుడమేరు గండ్లపుడిక పనులకు గాలి వచ్చినా, వర్షం వచ్చినా లెక్క చేయకుండా రాత్రింబవలు అక్కడే ఉండి అధికారులు, ఏజెన్సీల సహకారంతో 2వ గంటను పూర్తి చేయడం జరిగింది. 3వ గంట పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
బుడమేరుకి ఏదైతే లెఫ్ట్ బండ మీద గండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన పోడ్చాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం నారా లోకేష్ బాబు గారు కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేటువంటి సూచనలు తోటి యుద్ధ ప్రాతిపదికన పగలు రాత్రి కూడా ఇక్కడే ఉండి పనిచేస్తూ వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా ఏజెన్సీలు కానీ అధికారుల యొక్క సహకారంతో పనులు సాగిస్తూ ఇప్పటికీ ఏదైతే మొదటి గండి అదేవిధంగా రెండవ గండి కూడా విజయవంతంగా పూడ్చగలిగాం. రాత్రి మూడవ గండి పనులు కూడా శరవేగంగా మరి జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ గండ్లను మనం పూడ్చగలిగితేనే ఈ యొక్క బుడమేరు వరద నీరుని మనం ఇక్కడ అడ్డుకోగలిగితేనే సింగనగర్లోను విజయవాడ పట్టణంలో తిష్ట వేసినటువంటి వరద నీరుని నిలువరించేటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా 74 సంవత్సరాల వయసులో మరి రోజుకి 2 గంటలు సైతం కూడా పడుకోకుండా ఆయన ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో ఆయన కష్టానికి ఆయన కృషికి ఫలితం ఉండాలంటే ఈ గంటలు ఖచ్చితంగా పూడ్చాలనే ఉద్దేశంతో మరి ఎవరి 1 అవర్కో 3 అవర్స్కో సడన్గా వర్షం రావడం చేసిన అప్రోచ్ రూట్ అంతా కూడా మళ్ళీ మొదటకు వచ్చి పాడైపోవడం. అదేవిధంగా నిన్న అయితే బుడమేరు దగ్గర 9,000-10,000 క్యూసెక్లకి మళ్ళీ పొంగి మేము చేస్తున్నటువంటి వర్క్కి అడ్డంకి కలగడం, ఆ వేసినటువంటి మెటీరియల్ కూడా ఆ ఫ్లోకి మళ్ళీ వెనక్కి కొట్టుకుపోవడం, ఇటువంటి ప్రతిబంధకాలు ఎదురైనా కూడా ఈ కష్టపడి పనిచేసుకుని 2 గంటలను పూడ్చాం. 3వ గంట కూడా ఈరోజు కల్లా పూడ్చి ఏదైతే ఆ సింగనగర్కి ఈ యొక్క వరద నీరుని అరికెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. బుడమేరు గంటల పూడిక పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పనులను ఎప్పటికప్పుడు లైవ్ లో పరిశీలిస్తున్నారు. విజయవాడ సింగ్ నగర్ కు వరద ముంపును నియంత్రించేలా 3వ గండి పూడిక పనులు సైతం శరవేగంగా జరుగుతూ ఉండగా పనులను ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్లతో కలిసి పర్యవేక్షించారు మంత్రి నిమ్మల రామానాయుడు. క్లోజ్ చేసామండి. ఈ రోజు లక్కీగా ఏంటంటే ఇవాళ వాతావరణం ఫస్ట్ అంటే 5 రోజులు చాలా బాగుందండి. లేకపోతే అసలు నడిచిపోషన్ కాదండి. అసలు మొత్తం బళ్ళు జారిపోవడం అన్ని బ్లాక్ కాటన్ సాయిల్ ఇది పెరిగితే మనకి ఏంటంటే ఈ ఫ్లో గట్టి కొడుతుందంటే మనం వేసిన మెటీరియల్ ఒక 20% కొంత పోతుంది. అయితే అందుకనే మళ్ళీ 1 టన్ వెయిటేజ్ ఉన్నాయి ఎక్కువ ప్రిఫర్ చేసి అక్కడ గ్రేడింగ్ చేసి ఇవే చేస్తున్నామండి. కొంచెం ఇంటీరియల్ అయిపోవడం వల్ల మెటీరియల్ తెచ్చుకోవడానికి కానీ పనులు చేసుకోవడానికి ఇది కూడా 15 feet దాకా డెప్త్ ఉందండి ఇక్కడ. నెక్స్ట్ టైం లూజ్ సాయిల్ కూడా లూజు భయపడుతున్నారు వీళ్ళు. వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. 3 గంటలు 7 గంటలు పైన పులువా కానీ దానికి 3 గంటలు ఉన్నాయి. అంటే ఇవి అఫీషియల్ గా ఐడెంటిఫై చేసిన గంటలు. మిగిలిన ఏంటంటే గంటలు పడలేదు కానీ ఏ క్షణంలో పడేలాగా ఉన్నాయండి. బండ్లు అంతా స్ట్రెంగ్త్ లేవు. అంటే అండ్లయి జారి దాని మీద వాటర్ ఫ్లో అయిపోయిందండి. పైన ఆ హైట్ లో వచ్చిందండి వాటర్. వాళ్ళ పైన ఆ వాటర్ ఫ్లో అయ్యి ఇంక ఈ బ్రిడ్జెస్ పడ్డాను. కృష్ణాకి దీని నుంచి వెళ్తుందని పడిసేం అది. అందుకని పోలవరం నీరు వెళ్ళాలి కదా దీన్ని 35,000కి ఎక్స్టెండ్ చేసి లైనింగ్ పెట్టారు. మన టైంలో 80% దాకా అయినాయి. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంక అసలు మొత్తం 6 బస్తా సిమెంట్ కానీ 1 రూపాయి పని కానీ చేయలేదండి. ఇంకా 195 పనులు క్యాన్సిల్ చేశారు. మేజర్ మంది మేజర్ ఉందండి. ఇప్పుడు ఇక్కడ రైతులు కూడా చెప్తున్నారు, 50 కోట్లు ఉంది. రైతులు కూడా చెప్తూ ఉన్నారు. అప్పుడు ఈ పట్టిసీమ నీరు వెళ్ళేది కాబట్టి బాబు గారి టైంలో ప్రతి కిలోమీటర్కి ఒక లస్కర్ని పెట్టి పచ్చగడ్డి కూడా మొలవకుండా జాగ్రత్త రోడ్డు అంత నీరు ఉంటుంది అంటే వాతావరణం ఇట్లా ఉంటే రేపు మార్నింగ్ చేస్తాం. 200 కోట్లకు సంబంధించినటువంటి పనులు క్యాన్సిల్ చేయడం జరిగింది. దాన్ని పర్యవసానంగా చివరికి ఒక గడ్డి మొలక కూడా తీసివేయనటువంటి పరిస్థితి. అంటే ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా ఇవాళ బండ్లు ఈ స్థాయిలో బలహీనపడ్డాయంటే ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వ హయాంలో కనీసం కూడా ఒక చిటికెడు మట్టి అక్కడ వేయనటువంటి సందర్భంలోనే ఈ రకంగా ఇబ్బందికర పరిస్థితుల్ని విజయవాడ వాసులు, విజయవాడ ప్రాంతం కూడా ఎదుర్కొంటుంది అనేటువంటి విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రిలీఫ్ ఫండ్ ఏదైతే అందిస్తున్నారు, నిన్ననే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రావడం జరిగింది విజయవాడకి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో అది ఇళ్లకు కావచ్చు, పంట పొలాలకు కావచ్చు, వీటన్నిటిని పరిశీలించడానికి రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి ఇవ్వడానికి మోడీ గారు వారిని పంపించారు. వారు నిన్న జక్కంపూడి అటువైపు అంతా కూడా తిరగడం జరిగింది. ఇవాళ కేసరపల్లి అటువైపు వెళ్ళి రైతులతో కూడా స్వయంగా వారు సంభాషించడం జరిగింది. రైతులు కూడా పెద్ద ఎత్తున పంట నష్టపోయినటువంటి సందర్భంలో అటు బనానా కావచ్చు, లేదా పసుపు కావచ్చు, లేదా మనకి కంద కావచ్చు, ఇటువంటి పొలాలన్నీ కూడా వరితో కూడా నష్టపోయినటువంటి సందర్భంలో ఇవాళ నెమ్మదిగా నీరు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి డ్యామేజ్ కూడా అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అంచనాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ రేపట్లో సమర్పిస్తామని చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. కనుక కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి
తక్షణ సహాయం, అదేవిధంగా లాంగ్ టర్మ్ సహాయం, ఈ రెండు కూడా ఏ విధంగా చేయాలో దృష్టి పెడతామని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా చెప్పారు. మేము సైతం వారధులుగా ఉంటూ రాష్ట్రానికి జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో, ఏదైతే కోల్పోయిందో దాన్ని కూడా పూడ్చడానికి మా వంతు కృషి, మా వంతు బాధ్యతను మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం. కర్ణాటక ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతానికి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం బాక్సులను సబ్ సిఐ పి భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో సిఐ వివరించారు. కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్ రవికుమార్ ఆదేశాల మేరకు మాధవరం చెక్పోస్ట్ దగ్గర సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా కర్ణాటక ప్రాంతం నుంచి అక్రమ మద్యం రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో వాహనాల తనిఖీలో భాగంగా జి ఆల్తాఫ్ అనే ఓ వ్యక్తి నుంచి 30 బాక్సుల మద్యం, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరొక వ్యక్తి వినోద్ నడుచుకుంటూ మద్యం తీసుకుని తప్పించుకొని వెళ్తూ ఉండగా మా పోలీస్ సిబ్బంది గమనించి పట్టుకోగా అతని ద్వారా 4 బాక్సుల మద్యం స్వాధీనం చేసుకుని విచారించగా ఏమగనూరు ఇంద్రానగర్ కు చెందిన మమత అనే మహిళకు ఈ మద్యం బాక్సులు చేరవేస్తున్నానని తెలపడంతో తదుపరి చర్యల్లో భాగంగా ఆమెను కూడా అరెస్ట్ చేస్తామని, ఈ మేరకు 2 ముద్దాయిలను కేసు నమోదు చేశామని, వాటి విలువ సుమారు 60,000 రూపాయలు ఉంటుందని సబ్ సిఐ వెల్లడించారు. ఈ దాడిలోని సెట్ ఎస్ఐ వీరస్వామి అతని సిబ్బందితో కలిసి 2 బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నారు. మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ సార్ గారి ఆదేశాల మేరకు మన కర్నూలు ఎస్ఈబి ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీ రవికుమార్ సార్ గారి పర్యవేక్షణలో మాకు రాబడిన సమాచారం మేరకు మేము మాధవరం చెక్పోస్ట్ దగ్గర తనిఖీ చేయుచుండగా ఒక మోటార్ సైకిల్ పైన ఒక వ్యక్తి 3 బాక్సుల మద్యాన్ని తరలిస్తూ ఉండినాడు. అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఎమ్మిగనూరు నివాసి. ఎమ్మిగనూరుకు ఈ వినాయక చవితి సందర్భంగా అక్రమ మద్యం తీసుకొచ్చి అమ్ముకుంటే లాభాలు బాగొస్తాయనే ఉద్దేశంతో అతను తెచ్చుకుంటున్నట్టు తెలిసింది. అతన్ని పట్టుకోవడం, అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత అలాగే అక్కడ ఉన్నప్పుడే మాకు ఇంకొక సమాచారం రావడం జరిగింది. దాని పరంగా సైడ్ దారుల గుండా మద్యం వెళ్తోంది అనే సమాచారం మేరకు మేము పక్కదారుల్లో చెక్ చేసినప్పుడు ఒక వ్యక్తి తను మోసుకుంటూ ఒక 4 బాక్సులు తీసుకొని పోతూ ఉన్నాడు. అతన్ని కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అతను వచ్చేసి కర్ణాటక వాసి. మాధవరం చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు పొద్దున్నుంచి గట్టి తనిఖీ చేస్తున్నారనే ఉద్దేశంతో అతను పక్కదారుల గుండా వెళ్ళి అక్కడి నుంచి ఆటోలు అట్లా పట్టుకొని ఎమ్మిగనూరుకు చేరుకోవాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాడు. 4 బాక్సులు స్వాధీనం చేసుకుని అతను ఎవరికి తీసుకొస్తున్నాడు అనే సమాచారాన్ని మనము ఎంక్వైరీ చేయడంతో అతను వచ్చేసి ఒక లేడీ, ఎమ్మిగనూరుకు సంబంధించినటువంటి ఆ వ్యక్తి మమత అని ఆమె తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలిసి ఆమెను కూడా కేసులో నమోదు చేయడం జరిగింది. ఆమెను తదుపరి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క దాడుల్లో ఇన్ఛార్జి సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి ఎస్ఈబి ఇన్ఛార్జ్ సబ్ ఇన్స్పెక్టర్ వీరాస్వామి మరియు అతని సిబ్బంది మేము 2 టీములుగా పాల్గొని దాడులను విజయవంతం చేయడం జరిగింది. ఈ పట్టుబడిన మద్యం విలువ మొత్తం 7 బాక్సులు, ఒక మోటార్ సైకిల్, 2 కేసుల్లో కలిపి ఈ పట్టుబడిన అంతా విలువ వచ్చేసి ఒక 60,000 దాకా ఉంటుంది. నా పేరు భార్గవ రెడ్డి, సెబ్సిఏ. మట్టి గణపతి ప్రతిమలే పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. దువ్వాడ లక్ష్మీ భార్గవి. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు మట్టి గణపతిని పూజించాలి అంటూ మా సంస్కృతి సంస్థ అధ్యక్షురాలు దువ్వాడ లక్ష్మీ భార్గవి పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం మా సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో సంపత్ వినాయకుని గుడి వద్ద మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. వినాయక ప్రతిమల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, థర్మోకోల్ వాడటం వల్ల అందులో ఉన్న రసాయనాలు పర్యావరణానికి హాని కలగడమే కాకుండా సముద్ర జలాలు కలుషితమవుతున్నాయని అన్నారు. వాయు కాలుష్యం ఏర్పడి ప్రతి జీవి ప్రాణహానికి కారణమవుతున్నాయని, ప్రకృతిని గౌరవించకపోవడం వల్లే మనం అనేక విపత్తులు చూస్తున్నామంటూ పేర్కొన్నారు. కాలుష్యంలోని మన నగరం అగ్రస్థానంలో ఉందని ఆవేదన వెలిబుచ్చారు. ప్రతి కుటుంబం మన బాధ్యతగా భావించి మట్టి వినాయక ప్రతిమలకు అధిక ప్రాధాన్యతనిచ్చి పూజించాలంటూ విజ్ఞప్తి చేశారు. మన భావితరాలకు ఆరోగ్యవంతమైన జీవితం అందించేందుకు అందరూ సహకరించి కాలుష్య నివారణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మేడం అలా
పేరే నాకు పేరు తెలుసు కదా బా. అందరికీ నమస్కారం. లక్ష్మీ భార్గవి అండి. ఓం గం గణాధిపతి నమః. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా సంస్కృతి, మా ఆర్గనైజేషన్ 2011 నుంచి కూడా మేము ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు చేస్తున్నాము. సో మన ఎంత కల్చర్ డెవలప్ అయినా కూడా కలర్ బొమ్మలు చూస్తే మనం టెంప్ట్ అవుతాము. కలర్ ఉన్న వినాయకుడు ఎవరికైనా నచ్చుతుంది. బట్ మనం దాన్ని అవాయిడ్ చేసి మన పర్యావరణాన్ని పరిరక్షణ భాగంగా రాబోయే తరాల్ని సేఫ్టీ కోసం తప్పకుండా మనం ఈ ప్రికాషన్ ఫాలో చేస్తూ మంచి హెల్దీ వాతావరణంలో మంచి గణేష్ పూజలు మనం చేద్దాం. థ్యాంక్ యూ. ఎన్ని విగ్రహాలు పంచారు మేడం సుమారుగా? సుమారంటే చాలా ఆర్గనైజేషన్స్ కూడా ఇస్తుంటాం. మేము ఇక్కడ కొన్ని ఒక 1000 వరకు ఉంచామండి. ఎందుకంటే వర్షం అదంతాను మనకి ఈ మూడు కూడా బాగాలేదు కదా. విజయవాడ ఇష్యూ మనకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా మన గణపతిని మనం పూజించాలి కాబట్టి మనకి ఇది కాన్వర్ట్ కాబట్టి మళ్ళీ మన పని చేయడం జరిగింది. డాబా గార్డెన్స్ లో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధమైన అంశంపైన రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు గాను తెలంగాణ విశ్వవిద్యాలయాలు, ఫ్యాకల్టీ ఆఫ్ లా, మాజీ డీన్, దక్షిణ భారత సిద్ధాంతకర్త గాలి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గౌతమ్ బుద్ధునికి బుద్ధవనం చేస్తారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ దళితుల సమస్య పరిష్కారం కాకూడదు అన్నదే రాజకీయ పార్టీల ఆలోచన అని మండిపడ్డారు. బీఎస్పీ పార్టీ తప్ప ఎవరు వ్యతిరేకించలేదని అన్నారు. వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య అని అభిప్రాయపడ్డారు. కులాల మధ్య వ్యత్యాసం లేదని, ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై 371D ప్రకారం జోన్ డీలోని పెట్టాలని కేంద్రానికి లేఖ పంపితే సరిపోతుందని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు కాదని, కుట్ర అని, అది బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర అని పేర్కొన్నారు. మాలా మాదిగలు కలిసి ఉండాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. 30 ఏళ్ల నుంచి సమస్య రగులుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో లోటుపాట్లు ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో రాజేంద్ర, రేణుకుమార్, వేణుగోపాల్, అన్నవరం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉస్మానియా అండ్ తెలంగాణ విశ్వవిద్యాలయం ముఖ్యంగా గత 30 ఏళ్ళుగా అవసరం లేదా గత 30 ఏళ్ళుగా 59 కులాల మధ్య ఏ వర్గీకరణ పేరుతో కొనసాగుతున్న పోరాటం ఉందో అది ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య పంచుకోవాలని, అన్నదమ్ముల్లా పంచుకోవాలి, ఆత్మబంధువుల్లా కలిసి ఉండాలనే దానికి అన్ని పార్టీలు, అగ్రవర్ణ పార్టీలు ఏవి కూడా ఈ సమస్యను పరిష్కరించకుండా గత 30 ఏళ్ళుగా ఈ సమస్య చాలా సీనియర్ సమస్య. 3 రోజులలో సమస్య పరిష్కారం అవుతుంది, కానీ 30 ఏళ్ళుగా ఈ సమస్యను పరిష్కరించలేదు. కారణం ఏంటంటే దళితులకు ఈ సమస్య పరిష్కారం అయితే ఇక వాళ్ళు రాజకీయ అధికారం అడుగుతారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిరంతరం కొట్లాడుకుంటూనే ఉండాలి. ఆ కొట్లాడుకోవడానికే వీళ్ళంతా వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నారు తప్ప కలిసి ఉండడానికి, పరిష్కరించడానికి ఈ దేశంలో ఏ ఒక్క పార్టీ ఎక్సెప్ట్ బీఎస్పీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నాయి తప్ప ఎట్లా పరిష్కరించాలో చెప్పడం లేదు. బీఎస్పీ మాత్రం అపోజ్ చేస్తుంది కానీ పరిష్కరించాలని కూడా చెప్పట్లేదు బీఎస్పీ కూడా. దీనికి పరిష్కారము గత 30 ఏళ్ల క్రితం నుండి నేను చెప్తున్నాను, 3 రోజుల్లో పరిష్కారం అవుతుంది. ఏంటంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య, ఇది దేశ సమస్య కాదు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యకు మూల కారణము ప్రాంతీయ సమస్య, కుల సమస్య కాదు. ప్రాంతాల మధ్య వ్యత్యాసం కారణంగా ఏర్పడ్డ సమస్య ఇది. కులాల మధ్య వ్యత్యాసం వల్ల వచ్చిన సమస్య కాదు ఇది. ప్రాంతాల మధ్య వ్యత్యాసం కారణంగా ఎట్లయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్ వచ్చిందో అలాగే ఎస్సీల మధ్య రిజర్వేషన్ల పంపిణీలో జరిగిన అసమానతల కారణంగా ఏర్పడ్డ ఈ సమస్య అది పాలకుల వల్ల ఏర్పడ్డది తప్ప మాలల వల్ల ఏర్పడలేదు, లేదా మాదిగల వల్ల ఏర్పడే సమస్య కాదు. ఇది పాలకుల తప్పిది. దానికి మాదిగలు కొట్లాడుకునే సమస్యగా మార్చారు దీన్ని. సో ఈ సమస్యను పరిష్కరించుకునే పరిస్థితి కూడా మాదిగల మధ్య, ఇతర కులాల మధ్యనే ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని కేవలం ఒక ప్రధానమంత్రికి ఒక లెటర్ రాయాలి ఏమని, ఈ వర్గీకరణ సమస్యను మేము జోనల్ సిస్టంలో పెడతాము, 371D ప్రకారంగా మేము జోనల్ సిస్టంలో ఈ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పేసి ఇద్దరు ముఖ్యమంత్రులు లేఖ రాసి ప్రధానమంత్రి దాన్ని ఆమోదించి క్యాబినెట్లో తీర్మానం చేసి రాష్ట్రపతి పంపితే రాష్ట్రపతి
371Dలో అమెండ్మెంట్ చేస్తుంది, చేసి పంపిస్తారు అంతే, ఇంకేముండదు దీంట్లో. దీనికి పార్లమెంట్లో చట్టంతో పని లేదు, 341తో పని లేదు, అసెంబ్లీ తీర్మానంతో పని లేదు, లేదంటే ఏ రాజకీయ పార్టీ సపోర్ట్తో పని లేదు, లేదంటే ఏ కుల సంఘంతో సపోర్ట్తో పని లేదు. ఇది చాలా సింపుల్గా 3 రోజులలో అయిపోయే సమస్యను 30 ఏళ్ళుగా ఇంకా దీన్ని పొడిగించుకుంటూ వచ్చి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యని ఇప్పుడు దేశ సమస్యగా చిత్రీకరించి తప్పుడు సుప్రీంకోర్టు తప్పుడు సిద్ధాంతాన్ని, తప్పుడు విధానాలని, రాజ్యాంగ వ్యతిరేక విధానాలని సుప్రీంకోర్టు ఇలా తీర్పు రూపంలో, అది తీర్పు కాదు, అది కుట్ర, అది తీర్పు కాదు, అది కుట్ర, అది ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇచ్చిన వాళ్ళ యొక్క డైరెక్షన్లో ఇచ్చిన తీర్పు. అది దాన్ని మనం తీర్పు అనడం కంటే కూడా వాళ్ళు ఇచ్చిన కుట్ర అని చెప్పాలి. ఆ కుట్ర ఫలితంగా ఇక సుప్రీంకోర్టు మళ్ళీ మాలమాదిగల్ని పర్మనెంట్గా విడగొట్టే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ కలపాలి, వాళ్ళని కలిపే ప్రోగ్రాంలో భాగంగా నేను రావడం జరిగింది ఇక్కడికి. ఈ సమస్యను ఎట్లా పరిష్కరించుకుందాం, ఎట్లా కలిసి ఉందాం, ఎట్లా కలిసి పోరాటం చేద్దామనే డైరెక్షన్ ఇవ్వడానికి మాత్రమే నేను వచ్చాను ఇక్కడికి. సో కాబట్టి మాదిగా ఈ అంటరాని కులాలు ఈ దేశంలో దాదాపుగా 1200కు పైగా అంటరాని కులాలు అన్నీ కూడా ఒకటే. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా వేరు కాదు, అంతరం ఒకటే. అది ఎన్ని కోట్లు సంపాదించినా వాడు అంటరానోడే, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా అంటరానోడే, వాడి హోదా అంటరాని తరమే అనే హోదా, రాష్ట్రపతి స్థాయిలో ఉన్న ప్రొఫెసర్ అయినా, డాక్టర్ అయినా, పెద్ద అయినా అంటరాని వాడికినే ఈ దేశంలో ముద్ర ఉంది. అది పోనంత కాలం ఈ దేశంలో అంటరాని కులాలందరూ ఒకటే, వేరు కాదని చెప్పేసి ఇవాళ ఘంటాపదంగా నేను చెప్పదలుచుకున్నా. సుప్రీంకోర్టు వీళ్ళు వేరు అని చెప్పింది, ఇది తప్పు అని చెప్పదలుచుకున్నాం. ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పాలనుకున్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ విధానానికి వ్యతిరేకం అని చెప్పదలుచుకున్నాం. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు అది మనవాద తీర్పు, అది బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర ఫలితంగా ఇచ్చిన తీర్పు. దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిద్దాం, మాలమాదిగల సమస్యను పరిష్కరించుకొని కలిసి అంబేద్కరిజాన్ని ముఖ్యంగా అధికారం వైపు వెళ్దామని చెప్పేసి కోరుతున్నాం. శనివారం వినాయక చవితిని పురస్కరించుకొని సిటీ క్లబ్ ఆధ్వర్యంలో 3000 మట్టి విగ్రహాలతో పాటుగా వ్రతకల్ప పుస్తకం, పసుపు కుంకుమ పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక సిటీ క్లబ్ వద్ద ఏర్పాట్లు చేస్తారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా స్పీకర్ అయ్యన్న తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ హాజరై విగ్రహాలు పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా చింతకాయల రాజేష్ మాట్లాడుతూ పర్యావరణ హితమైన 3000 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్న సిటీ క్లబ్ ప్రెసిడెంట్ పల్లా దొరబాబు, కార్యదర్శి పెదిరెట్ల చింతు, కోశాధికారి బొంతు జగదీష్, కార్యవర్గ సభ్యులను అభినందించారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు లంకా ప్రసాద్, కృష్ణ, మంగరాజు, పెదిరెడ్డిల నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా శుభదినం. మన సిటీ క్లబ్ వాళ్ళు మట్టి వినాయక విగ్రహాలని అందరికీ అందజేయడం చాలా గర్వకారణం. ఇంకా మనం ముందు పాత పద్ధతిలోని మట్టి వినాయకుల్లో ఉండి దాని తర్వాత కొత్తగా వచ్చేసి కలర్స్ ఇదంతా దానివల్ల ఎన్విరాన్మెంట్ కొద్దిగా పాడవడం జరుగుతుందండి. మళ్ళీ వీళ్ళు ముందుగా గుర్తించి మళ్ళీ పాత పద్ధతిలో లాగా మట్టి విగ్రహాలు ఇవ్వడం అనేది చాలా అందరూ గమనించాలి. మళ్ళీ మన ప్రతి ఇంట్లోని కూడా ఏ విగ్రహాలు ప్రతి ఒక్కరు కూడా ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం రావణపల్లి రిజర్వాయర్ గేట్లను గురువారం ఏపీ స్పీకర్ అయ్యన్న తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ చేతుల మీదుగా గేట్లెత్తి ఆయాకట్టు రైతులకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రావణపల్లి రిజర్వాయర్ ఆయకట్టు కింద సుమారు 3000 ఎకరాలలో రైతులు పంటలు సాగు చేస్తున్నారంటూ వివరించారు. రిజర్వాయర్ నీటి సామర్థ్యం 358 క్యూసెక్ మీటర్ల కాగా ప్రస్తుతం 215 క్యూసెక్ల మీటర్ల నీటిని విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరమ్మతులకు గురైన గేట్ల స్థానంలో కొత్త గేట్లు మంజూరు చేశారని వాటిని త్వరలో పెట్టడం జరుగుతుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలోనే రావణపల్లి రిజర్వాయర్ అభివృద్ధి జరుగుతుందని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ రిజర్వాయర్లను పట్టించుకునే నాదుడే లేడని, టీడీపీ ప్రభుత్వం మాత్రమే దీన్ని అభివృద్ధి ప్రదం చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గొలుగొండ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఆయకట్టు రైతులు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు రావణపల్లి రిజర్వాయర్ గేట్లు ఎత్తడం జరిగింది. మంచి రోజు ఈరోజు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా వర్షాలు పడి ప్రతి సంవత్సరం కూడా గేట్లు ఎత్తడం వల్ల పంటలు బాగా పండి అందరూ కూడా మంచి లాభాలు ఎక్కువ వచ్చి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకోటి, ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా రావణపల్లి రిజర్వాయర్ని కాపాడేది టీడీపీ ప్రభుత్వమే. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వేరే వేరే ప్రభుత్వాలు వచ్చే ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అయితే కాలేదు. కానీ ఎప్పుడు కూడా డెవలప్ చేసేది ఓన్లీ టీడీపీ ప్రభుత్వమే. అది మొత్తం అందరూ గ్రహించాలి, రైతులందరూ గుర్తించాలి. ఇక్కడ ఇప్పుడు కూడా గేటు కొత్తది ఈ వర్షాకాలం అయిపోగానే వేస్తారు. ఆల్రెడీ వచ్చేసి ఏఈ గారు మొత్తం అంతా ఇదంతా ఎస్టిమేషన్ వేశారు. వర్షాకాలం పూర్తి అవగానే నవంబర్ కల్లా గేట్ పడుతుందని చెప్తున్నాను. ఇవన్నీ కూడా ప్రతి రైతు కూడా గుర్తించాలి అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.